వెల్కమ్ టు NS5 న్యూస్. నేరెడ్మెట్లోని మహాబోధి ఫంక్షన్ హాల్లో ఈరోజు MRPS నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కాలంలో ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. రాజకీయ కోణంలో ఆలోచించే పార్టీ కానీ రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే మనిషి చేయడం అనే దానికి ఇవాళ నేను బలంగా నమ్ముతాను. మోడీ గారు ఇవాళ ఒక్కసారిగా సమస్య ఉంది. ఇవాళ సోషల్ జస్టిస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత మాట్లాడుతుంది. నేను పార్టీ విమర్శించకూడదు మాట్లాడుతాను, కానీ ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయింది. ఆనాడు రాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఒక మైనార్టీ బిడ్డ, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసే చరిత్ర ఆయన వాజ్పేయి గారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానం అందించిండు రాష్ట్రపతి గారు. ఎవరు ఊహించలేదు, దేశం ఎవరు ఊహించలేదు. ఒక ఆదివాసీ బిడ్డ, ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఇవాళ మోడీ గారికి దక్కింది. కొంతమంది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం రకరకాల సిద్ధాంతాలు కూడా చెప్తారు, కానీ మోడీలో ఉన్నది మాత్రం, మోడీలో చూస్తున్నది మాత్రమే మా అనుభవంలో నేర్చుకున్నది మానవతా కోణం, సామాజిక వర్గాల సమాహారపు ఐక్యత, వాటి ముందు తీసుకుపోయే తత్వం తప్ప ఏ ఆలోచన ఉన్నట్టుగా నేను ఫీల్ కావట్లేదు. ఇవాళ భారత క్యాబినెట్లో 27 మంది మంత్రులు ఓబీసీలు, 27 మంది. నెవర్ ఇన్ ద హిస్టరీ. 12 మంది, మోర్ దెన్ 60%, 70లో మోర్ దెన్ 60% మినిస్టర్స్ ఇవాళ ఉన్నారంటే ఇవాళ ఎట్లా ఆలోచన చేస్తుంటే మనకు అర్థం కాదు. ఈ పక్కగా చర్చించడం ఉంటుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన బిడ్డను అధికారం తెచ్చింది. ఇవాళ ఇక్కడ కూడా రేపు అధికారంకి వస్తే స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఒక ఓబీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. ఓబీసీ సాధించాలి. ఒక బీసీ తల్లి, ఒక వెనుక బీసీ తల్లి బస్సాలో కనిపిస్తే ఎందుకు ఉద్యోగం చేయాలి? రాజిరెడ్డి, వెంకట నరసమ్మ రెడ్డి కులస్తుల పేద తల్లిదండ్రుల కోసం ఎందుకు ఉద్యోగం చేయాలి? కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని పేద వికలాంగుల కోసం ఎందుకో ఉద్యోగం చేయాలి? అంటే మనలో ఉండాల్సింది ఏంటంటే కులం కాదు, మతం కాదు, మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం ఉంటే ఎవరికైనా పాల్గొంటారు. అందువల్ల మాదిగ దండార మాదిగల కోసం, సమాజం కోసం కూడా పాటుపడ్డది. ఆ మాదిగల కోసం జరిగిన పోరాటంలో నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్, న్యాయం చేసింది బీజేపీ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్, న్యాయం చేసేది బీజేపీ అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మోసం చేసిన కాంగ్రెస్ కంటే న్యాయం చేసే బీజేపీకి ఓటు వేయాల్సిన బయట మనకు ఉందని కూడా మీరు మర్చిపోదచ్చు ఆయన అనుకుంటున్నాను. అందులో క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే అన్న ప్రచారం చేసుకునే టైం కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను అన్నం దృష్టి పెట్టుకొని 10-15 నిమిషాల్లో మిమ్మల్ని పంపే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్కి వేయొద్దని చెప్పడానికి, బీఆర్ఎస్కి వేయొద్దని చెప్పడానికి, బీజేపీకి వేయమని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో వాస్తవం ఉన్నదా లేదా తెలుసుకోవాల్సిన బయట మీకు ఉన్నది. కాబట్టి నేను చెప్పే విషయాలు ఒక 10 నిమిషాలు గ్రహించాల్సింది విజ్ఞప్తి. ఇగో, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్తాయి, మాదిగ పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. షెడ్యూల్ కులాల కాలం మాదిగ పిల్లల చదువులు ముందుకెళ్ళవు, మాదిగ పిల్లలకు ఉద్యోగాలు రావు. దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నది. మీ అన్నగా చెప్తున్నా, నేను 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నది జాతి కోసం అనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఈ 30 ఏళ్ళ పోరాటంలో వర్గాల వ్యక్తిగానే కాకుండా సమాజంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం MRP చేసే ప్రతి ఉద్యమంలో ఆయన భాగస్వామ్యాడు. ఆయన అండగా నిలబడడం వల్ల, MRPS పోరాటం చేయడం వల్ల ఆరోగ్య పథకం రావడానికి ఆదేశింది.
అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య భద్రతని చేసింది. కాళ్ళు లేని చేతులు లేని వికలాంగులకు ఇవాళ పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెరిగిందంటే ఇప్పటికీ 4,000 అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది మార్పు చేసిన పోరాటం. ఆ పోరాటంలో రాజ్యాంగ మొదటి నుంచి భావిస్తున్నారు. అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి ఉన్న కారణం ఎంఆర్పిఎస్సి పోరాటం అయితే ఆ పోరాటంలో రాజ్యాంగ పాత్ర కూడా ఉంది. అంటే సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. అదే సమయం బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అట్టడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ విజయంతో మల్కాజ్గిరి నుంచి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తాను.